దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? దేవుని మాటలు చెప్పుకుందాం. గుడ్ ఫ్రైడే గురించి నేను మాట్లాడబోతున్నానండి. ఏప్రిల్ 18వ తారీఖున గుడ్ ఫ్రైడే వచ్చింది ఈ సంవత్సరం. ఏప్రిల్ 18వ తారీఖు శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఆ దినం అందరూ ఉపవాసం ఉంటారండి. అందరూ ఉపవాసం ఉండి దేవుని యొక్క 7 మాటలు అని చెప్పి చర్చిస్లో మరి 1 by 1 7గురు మాట్లాడతారండి. కానీ ఆ దినము వరకే ఆ 7 మాటలు మాట్లాడగలుగుతారే కానీ తర్వాత దేవుడు మనకిచ్చినటువంటి నీతిని, దేవుడు మనకిచ్చినటువంటి రాజ్యముల గురించి అసలు ఆలోచించరండి. వారు మాట్లాడినటువంటి ఆ 7 మాటలు, ఆ మాటలు ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను చెప్పుతారే కానీ అది ఎదుటి వారికి మాత్రమే చెప్తారు. తను అనుసరించరు. ఎవరు? చెప్పువారు మాత్రం అనుసరించరు. ఆ మాటలు అనుసరించరు, దేవుణ్ణి అంగీకరించరు, దేవుని స్తుతించరు, దేవుణ్ణి మహిమపరచరు. కానీ నామకార్థకముగా చర్చికి వెళతారు, వాక్యం తీసుకొస్తారు, అక్కడ పెట్టేసేస్తారు. తర్వాత ప్రభువారు మన కోసము తన రక్తాన్ని కార్చాడు, మన కోసం ఒక రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అనేటువంటి నమ్మకము ఎవరిలో లేదండి. కానీ క్రైస్తవుడు అంటే నిద్రించే సింహం అండి. క్రైస్తవుడు అంటే నిద్రించే సింహం. ఈ సింహం లేస్తుందండి ఒక దినము. ఆ దినము కోసమే ప్రభు మరలా తిరిగి వస్తారు ఈ లోకానికి. ప్రభు వస్తారు, ఆయన రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నారు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ నిలవబెడతాడు. మనందరము ఆ యొక్క రాజ్యంలో ప్రవేశించాలంటే ఆయన ముందుగా మనకు నేర్పించినటువంటి నీతిని అనుసరించుచు మనము దేవుని స్తుతించాలే కానీ అప్పటికప్పుడు అనుసరించి తర్వాత విడిచివేయటం కాదండి. క్రైస్తవ్యం అంటే చివరి శ్వాస వరకు ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే దేవుని వాక్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం. అందరికి నా వందనాలు.